మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 26న అంటే మంగళవారం కోరాల పౌర్ణమి. దీనిని మార్గశిర పౌర్ణమి అని, దత్త జయంతి అని పిలుస్తారు. అయితే ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. డిసెంబర్ 26న వచ్చే కోరల పౌర్ణమి రోజున ఎవరైతే బీరువాలో ఇది పెడతారో వారి బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. మార్గశిర పౌర్ణమి రోజున బీరువాలో ఇవి పెడితే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరి మీరు ధనవంతులుగా మారిపోతూ ఉంటారు. మరి మీరు ధనవంతులుగా మారాలి అంటే బీరువాలో పెట్టవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక కథను విందాం. ఒక అందమైన నగరం. దాన్ని దేవతలు పాలిస్తూ ఉండేవారు. తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉండేవారు. అందుచేత ఆ నగరంలో అందరూ సంతోషంగా ఉండేవారు. కొంతకాలానికి ఆ దేవతలకు అమితంగా గర్వం ఏర్పడింది. ఎవరికి వారే తామే గొప్ప అని, తమ వల్లే నగరంలో సంక్షేమం ఏర్పడిందని, తాము లేకపోతే అంతా ఛిద్రం అయిపోతుందని గర్విస్తూ ఉండేవారు. ఈ దేవతల నగరం ఏదో కాదు, మానవ శరీరం. దేవతలు జ్ఞానేంద్రియాలు, అవయవాలన్నీ తమ తమ పనులు సక్రమంగా నెరవేర్చేవి. అందుచేత శరీరం ఎప్పుడూ ఆరోగ్యంతో సుఖంగా ఉండేది. అవయవాలలో అహంకారం ఆవిర్భవించినప్పుడు ప్రతిదీ తనకు తానే గొప్ప అని మిట్టిపడుతూ ఉండేది. ప్రతిదీ తాను లోపిస్తే శరీరంలో పనులు ఆగిపోతాయని, అప్పుడు శరీరం క్షీణించిపోతుందని అనుకుంది. అందుచేత వారిలో తగాదా మొదలయ్యింది. మొట్టమొదట ఎక్కడలేని అహంకారంతో మనస్సు ప్రారంభించింది. నేను మీ అందరికీ రాజును, మీరంతా నా అధీనంలో ఉన్నారు. నేను నా ఇష్టం వచ్చినట్లు మిమ్ములను నడిపిస్తూ ఉన్నాను. నేను లేకపోతే మీలో ఏ ఒక్కరూ ఏమీ చేయలేరు. ఎవరూ మిమ్మల్ని గొప్ప అనుకోరు అంది. మనసు చెప్పిన దానికి కోపంతో ఊగిపోతూ కన్ను, నేనే ఈ శరీరంలో ముఖ్యమైన దానిని. నేను లేకుండా కాళ్ళు చేతులు తమ పనులు సక్రమంగా నెరవేర్చలేవు. నేను లేకపోతే చదువు ఉండదు, వ్రాతలు ఉండవు అంది. వెంటనే ప్రగల్భంతో చెవి ప్రారంభించింది. నీవు గొప్ప అంటే ఎవరు ఒప్పుకుంటారు? నేను లేకపోతే ఏమీ వినపడదు. ఏదీ వినిపించకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరు? నేనే అందరికంటే గొప్పదానిని అంది. వెంటనే ముక్కు లేచింది. నేను లేకపోతే అసలు వాసనే తెలియదు. శ్వాస నా వల్లే జరుగుతూ ఉంటుంది. శ్వాసించకుండా ఎవరు జీవించగలరు? నేను మీ అందరికంటే గొప్పదానిని అంది. అంతవరకు మాట్లాడకుండా నోటిలో ఊరుకున్న నాలుక తన గొప్ప చెప్పుకోవటం ప్రారంభించింది. అసలు నేనే లేకపోతే మీ ప్రగల్భాలు మీరు ఇలా చెప్పుకోగలరా? మీ అందరికీ లేని మాట్లాడే శక్తి నాకుంది. నేను లేకపోతే తినే ఆహారంలో ఉప్పు, పులుపు, తీపి రుచుల వైవిధ్యం తెలియదు. రుచి లేనప్పుడు జీవితం విలువ ఏముంది? నేనే అందరికంటే గొప్పదాన్ని అంది. ఇలా మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారే గొప్ప అని, ఇతరులందరూ ఎందుకు పనికిరాని వారని అనుకుంటూ ఉన్నాం. తగువు తీరేది కాదు. కాబట్టి ఒక పోటీ పెట్టి ఎవరు గొప్పో నిర్ణయించుకుందాం. మనం 1 సంవత్సరం పాటు ఒకరి తర్వాత ఒకరు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోదాం. అప్పుడు ఎవరు లేకపోతే దేహంలో అన్ని పనులు క్రియలు నిలిచిపోతాయో వారే గొప్పవారుగా పరిగణించబడుతూ ఉంటారు. ఈ తీర్పుకు అన్నీ కూడా ఒప్పుకున్నాయి. మొట్టమొదట మనసు 1 సంవత్సరం పాటు విడిచి వెళ్ళిపోయింది. తరువాత వచ్చి చూస్తే ఏ అంగానిక అంగం చక్కగా పనులు చేసుకుంటూ ఉన్నాయి. మనసు ఆశ్చర్యం వెల్లబుచ్చింది. అప్పుడు అంగాలన్నీ ఎందుకు అలా ఆశ్చర్యపోతూ ఉన్నావు? నీవు లేకపోయినా మేమంతా సుఖంగా ఉన్నాం, మాకు ఏ విచారమూ లేదు అన్నాయి. తరువాత కన్ను బయలుదేరింది. అది కూడా తిరిగి వచ్చి వివిధ అంగాలు తమ పనులు యథావిధిగా నిర్వర్తిస్తూ ఉన్నట్లు గ్రహించింది. కన్ను తరువాత చెవి బయలుదేరింది. దారిలో ఓ బధిరుడు ఎదురయ్యాడు. అతడు సంకేతాలతో అన్ని విషయాలు చెప్పాడు. శరీరమంతా ఇతర అంగాలతో చైతన్యవంతంగా ఉంది. దాంతో తన గడువు పూర్తి కాకుండానే తిరిగి వచ్చేసింది. తర్వాత ముక్కు బయలుదేరింది. ముక్కుకు దారిలో ఓ ముక్కిడి తటస్థపడ్డాడు. వెంటనే ముక్కు తిరిగి వచ్చేసింది. తర్వాత నాలుక లేచి వెళ్ళడానికి ప్రారంభించింది. ఒక మూగవాడిని చూడడంతోనే తిరిగి వచ్చేసింది. అన్ని అవయవాలు వచ్చాక ఆత్మ తన ఉపన్యాసం ప్రారంభించింది. ఇప్పుడైనా గ్రహిస్తారా?
నేనే గొప్పదాన్ని అని రుజువు చేయడానికి శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి బయలుదేరింది. కొంచెం కదిలిందో లేదో శరీర అవయవాలన్నీ కూడా చైతన్యరహితం కాసాగాయి. కంటి గుడ్లు తేలిపోయాయి. నాలుక బయటకొచ్చేసింది. శరీరం మొద్దుబారిపోసాగింది. దాంతో అవయవాలన్నీ ఓ ఆత్మ, మమ్మల్ని క్షమించు, నువ్వు మాత్రం మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు అని ప్రాధేయపడ్డాయి. అప్పుడు ఆత్మ, మనలో ఏ ఒక్కరూ లేకపోయినా మన శరీరం బాధపడుతుంది. మనమందరము పొందిగ్గా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యవంతంగా సుఖంగా ఉంటుంది. రండి, మనం అందరం చేదోడు వాదోడుగా సంఘీభావంతో కలిసి మన పనులు చేసుకుందాం అనటంతో అవయవాలన్నీ తమ తమ ప్రాధాన్యాలతో పాటు ఇతర అవయవాల ప్రాధాన్యతను కూడా గుర్తించాయి. శరీరంలోని వివిధ అంగాల మాదిరిగానే ఒక కుటుంబంలో, సమాజంలో, దేశంలో వివిధ సుఖ సంతోషాలు, శాంతి భద్రతలు ఐకమత్యం మీద ఆధారపడి ఉంటాయి. ఇక వీడియోలోకి వస్తే చాలామంది వారు సంపాదించే డబ్బుల్లో ఎంతో కొంత పక్కకు పెట్టాలి అని, కూడబెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ డబ్బు ఖర్చు అయిపోతుంది అని అటు ఉంటారు కూడా. అంటే మనం కూడబెట్టాలి అనుకున్న డబ్బు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారాన్ని తిథి, వారం, నక్షత్రంతో ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ మీరు తిథి, వారం, నక్షత్రం చూసుకొని చేసుకున్న మంచి ఫలితాలే ఉంటాయి. ఈ పరిహారం మేము చేస్తున్నాము అని కూడా ఎవ్వరికీ చెప్పనే కూడదు. అలాగే ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవ్వరూ బయట వాళ్ళు చూడనే కూడదు. చాలా రహస్యంగా ఈ పరిహారం చేయండి. ఇలా పరిహారం చేసుకోవటం వలన డబ్బు అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. 4 దిక్కుల నుంచి కూడా మనం కోరుకున్నంత ధనం లభిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మన బీరువాలో ఏదో విలువైన వస్త్రాలు, ఆభరణాలను, ధనాన్ని ఉంచుతూ ఉంటాము. ఈ బీరువాను ఎప్పుడూ కూడా నైరుతి మూలన, అంటే దక్షిణ పడమర దిక్కున మధ్యలో ఉండే ప్రదేశాన్ని చూసి పెట్టుకోవాలి. బీరువా తలుపులు తీస్తే ఈ తలుపులు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. బీరువా తలుపులు తీయగానే మంచి సువాసన రావాలి. బీరువాలోని బట్టలు దుర్వాసన రాకూడదు. అలాంటి వాసనలు వస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. అలాగే బీరువాను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బీరువాపై పసుపు కుంకుమలతో సవ్య దిశలో ఉన్న స్వస్తిక్ గుర్తును ఉంచాలి. బీరువాపై ఏనుగులతో కూడిన లక్ష్మీదేవి ఫోటో ఉంచుకోవాలి. తొండాలు పైకెత్తుతూ నీటితో అభిషేకం చేస్తూ ఉన్న విగ్రహాన్ని బీరువాపై ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన ధనం సంపాదిస్తారని, ఆర్థిక సమస్యలు ఉండవని పెద్దలు చెప్తూ ఉంటారు. బీరువాను శుభ్రంగా ఉంచినప్పటికీ ధనం రావటం లేదని బాధపడేవారు ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారానికి కావలసినది వైట్ కలర్ గవ్వలు, తామర పువ్వుల గింజలు. ఈ రెండూ కూడా పరమ పవిత్రమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. గవ్వలు లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళలాంటివి, సోదరుల్లాంటివి. కాబట్టి లక్ష్మీదేవికి ఈ గవ్వలంటే ఎంతో ప్రీతికరం అని చెప్తూ ఉంటారు పండితులు. అలాగే 11 రూపాయలను తీసుకోవాలి. అలాగే 5 యాలకులు, కాస్త పచ్చకర్పూరం తీసుకోవాలి. పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. 5 తెల్లగవ్వలను తీసుకోండి. 5 తామర గింజలను తీసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయాలి. ఈ పరిహారం చేసిన రోజు ఖచ్చితంగా తలకు స్నానం చేయాలి. నియమ నిబంధనలను పాటించాలి. అలాగే లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఈ పరిహారం కూడా లక్ష్మీదేవి ముందే చేసుకోవాలి. అలా చేస్తేనే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి. పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. పౌర్ణమి, అమావాస్య తిథులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. కాబట్టి ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు చేస్తే ఫలితం అనేది వెనువెంటనే కలుగుతుంది. కాబట్టి ఈ పరిహారం పౌర్ణమి రోజున చేస్తున్నాం కాబట్టి ప్రొద్దున్నే లేచి స్నానం చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి ఎర్రటి పుష్పాలు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. అలానే మనం పరిహారానికి ఉపయోగించే వస్తువులను కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించుకోవాలి. ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఏవైతే వస్తువులు ఉన్నాయో, అంటే 5 గవ్వలు, 5 తామర గింజలు, 5 యాలుకలు, 11 రూపాయి బిళ్ళలు అన్నీ కూడా ఆ ఎర్రటి వస్త్రంలో వేసి ఆ వస్త్రానికి ధూపము, దీపము, నైవేద్యము చూపించి అమ్మవారి పటం ముందు ఉంచి 2 గంటల సేపు అలానే ఉంచాలి అమ్మవారి ఫోటో ఎదురుగుండా. అలా ఉంచటం వల్ల అది పవిత్రతను కలిగి శక్తిని పుంజుకొని శక్తివంతంగా మారుతుంది. ఈ పదార్థాలన్నిటిపై లక్ష్మీదేవి చూపు పడుతుంది.
ఆ మూటను 2 గంటల తర్వాత తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టాలి. ఇందులో ఏ వస్తువు కూడా చెడిపోదు. ఈ మూటను 15 రోజులకు ఒక్కసారి, నెలకొక్కసారి లేదా ప్రతి పౌర్ణమికి మారుస్తూ ఉండాలి. ఇందులో ఉండే వస్తువులు ఎప్పటికీ చెడిపోవు కాబట్టి మళ్ళీ ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు 4 వైపుల నుండి సంపద అనేది కలుగుతుంది. మీ బీరువా కూడా డబ్బులతో నిండిపోతుంది. ఈ పరిహారం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో అందరికీ మంచి ఫలితాలే వస్తాయి. లక్ష్మీదేవి కృప కూడా మీ కుటుంబంపై ఉంటుంది. కాబట్టి రేపు పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.